నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం లక్ష్మీ గారు, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? లక్ష్మేనండి. ఓకే సార్, ట్రంప్ గారు మరో కొత్త బాంబు పేల్చారు. అదేంటంటే 50 కోట్లు పెట్టి గోల్డ్ కార్డ్ కొనుక్కోవాలి అంటున్నారు. ఈ గోల్డ్ కార్డ్ ఏంటి, 50 కోట్లు ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం. అతను ఏమంటాడంటే ప్రతి ఏడాది అమెరికా 10 లక్షల మంది గ్రీన్ కార్డులు ఇస్తాయండి. అందులో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అంటే మన దగ్గర నుంచి పోయిన పిల్లలందరూ ఏవైతే H1 మీద పోయి గ్రీన్ కార్డ్ తీసుకుంటారో అది 1,40,000 ఉంటాయి మొత్తం. అవి కాకుండా కూడా 8,60,000 గ్రీన్ కార్డులు ఎవ్రీ ఏడాది ఇస్తాం. మరి అవి బంద్ చేసి కొత్త గ్రీన్ కార్డులు పెడతాడా? దాన్ని గ్రీన్ కార్డు కూడా అంటలేడు, గోల్డ్ కార్డ్ అంటుండు. గోల్డ్ కార్డ్ గోల్డ్ కార్డ్ ఇది గ్రీన్ కార్డ్ కన్నా పవర్ఫుల్ అని చెప్పి దాన్ని $5 million అంటాను. $5 million పెట్టి కొనుక్కోవచ్చు ఈ గోల్డ్ కార్డు, మీ గ్రీన్ కార్డ్ కన్నా ఎక్కువ రైట్స్ ఉంటాయని అంటాడు. అవి నేను 2 వారాల్లో నేను చెప్తా ఇవి ఎట్లొస్తాయని అంటుండు. అయితే దీనికోసం అక్కడ కాంగ్రెస్ అంటే మేము కాంగ్రెస్ అంటాం అక్కడ, దాంట్లో పాస్ కావాలి. సో అది మరి ఏం చేస్తాడు 2 వారాలల్లా, ఏం డిస్క్రైబ్ చేస్తాడు అన్నది చూడాలి మేము. $5 million అంటున్నారు. $5 million అంటే ఇంచుమించుగా 45 crores వస్తాయి కదా. అవునండి. మరి మీరు 50 crores అంటున్నారు అంటే మధ్యలో మేము లాయర్లను కూడా తింటోళ్ళు ఉంటాం కదండి, మళ్ళీ ఫైలింగ్ ఫీజులు ఉంటాయి కదండి, మళ్ళీ వేరే ఖర్చులు ఉంటాయి కదండి. అవన్నీ కలిసి అనుకోండి 50 కోట్లు అవుతాయి. ఇప్పుడు దాదాపుగా మీకు $5 million అంటే దాదాపు 45 కోట్లు అవుతాయి. లాయర్ ఫీజు ఉంటుంది ఇంట్లో, మేము తినాలి, షూట్ వేసుకోవాలి, బూట్ వేసుకోవాలి, టై వేసుకోవాలి, వీటన్ని ఖర్చు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కదా. ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి మొత్తం ఖర్చులు దాదాపుగా 50 కోట్లు అవుతుందండి. $5 million అంటే 50 కోట్లు అవుతుంది దాదాపు. అంటే ఆ $5 million కాకుండా ఎక్స్ట్రా ఇంకొద్దిగా ఒక $500,000 దాకా ఈజీ ఎక్స్పెండిచర్ కాబట్టి 5 million మేము ఎస్టిమేట్ చేస్తాం, 50 కోట్లని ఎస్టిమేట్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ గోల్డ్ కార్డ్ ఇచ్చారే అనుకోండి, అప్పుడు గ్రీన్ కార్డ్ ఉంటుందా ఉండదా? అది ఇంకా తెలుసలేదండి క్లియర్గా. అతను చెప్పేది ఏంది, అతను చేయగలిగేది ఏంది, అతను ఏం చేస్తాడు అన్నది మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు క్లియర్గా. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే ఉట్టిగా 10 లక్షల మంది గ్రీన్ కార్డు ఇస్తానం కదా, వాళ్ళకి ఇచ్చే బదులు ఈ గోల్డ్ కార్డుకి ఇచ్చేస్తే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయొచ్చు అంటే. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే వేరే తీరు కన్నా ఇట్లా ఇస్తే మాకు డబ్బులు వస్తాయి కదా, వాటిని ఫ్రీగా ఎందుకు ఇస్తాను అన్నట్టుగా అంటుండదు. అంటే ప్రతిదాన్ని క్యాష్ చేసుకోవాలి అసలు బిజినెస్ మ్యాన్. కానీ 50 కోట్లు అంటే చిన్న అమౌంట్. 50 కోట్లు తర్వాత 10 లక్షల మంది అంటే కొన్ని $1 trillion అవుతుందండి అది దాదాపుగా. సో అది ఎట్లా చేస్తారని మాకు అర్థం కావట్లేదు, ఏ ప్రపోజల్ మీద వస్తాడు. ఎందుకంటే ఇది పార్లమెంట్లో పాస్ కావాలి. పార్లమెంట్లో అతనికి ఇది అతను ఏమంటాడంటే ఇది ఫైనాన్స్ కిందకి వస్తుంది కాబట్టి పార్లమెంట్లో నార్మల్గా మా దగ్గర పార్లమెంట్ డివైడ్ ఉందంటే ఇప్పుడు వాళ్ళకి లోక్సభ అంటే మేము కాంగ్రెస్ అంటాం, అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో వాళ్ళకి మెజారిటీ ఉన్నది, అక్కడ వాళ్ళకి సింపుల్ మెజారిటీలో బిల్లు పాస్ అవుతాయి. సెనెట్ అంటే మీరు రాజ్యసభ అంటారు కదా, మేము సెనెట్ అంటాం అన్నట్టు. సెనెట్కి వచ్చేటప్పటికి వాళ్లకు 60% సీట్లు కావాలన్నట్టు, వాళ్ళకి లేవు, 54% ఉన్నాయన్నట్టు. అయితే అతను ఏమంటాడంటే ఫైనాన్స్ కిందకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫైనాన్స్ బిల్ వస్తే మాత్రం ఫైనాన్స్ బిల్కి వాళ్ళకి 60% ఓట్లు అక్కర్లేదు, 51% ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ఆల్రెడీ 54 ఉన్నాయి కాబట్టి ఇది ఫైనాన్స్ కిందకి వస్తుంది కాబట్టి దీన్ని ఫైనాన్స్ కింద వేసి నేను బిల్ పాస్ చేస్తా అని అంటుండు. మరి అది చూడాలి అది ఎట్లా చేస్తాడు. బట్ చేసినప్పుడు మిగతా గ్రీన్ కార్డులు మొత్తం క్యాన్సిల్ చేస్తాడా, ఇంకా ముందు గ్రీన్ కార్డులు ఉండయా? నేనైతే అనుకునేది ఏంటంటే మిగతా గ్రీన్ కార్డులు క్యాన్సిల్ చెయ్యడు. ఒకవేళ చేద్దాం అనుకున్నా కూడా అతనికి పార్లమెంట్లో అంటే అప్పర్ హౌస్లో వాళ్ళకు ఫుల్ మెజారిటీ రావాలి, 60% మెజారిటీ, 60 ఓట్స్ మెజారిటీ రావాలి, అంటే 60% ఓట్స్ కావాలి. వాళ్ళకి లేవు కాబట్టి ఈ కొత్త గ్రీన్ కార్డ్ అనే ప్రొవిజన్, గోల్డ్ కార్డ్ అనే ఒక ప్రొవిజన్ పెట్టి దాన్ని పాస్ చేసే అవకాశం ఉండొచ్చు. కాకపోతే అతను చేసే ఎస్టిమేట్ ప్రకారం ఏంటంటే నాకు 10 లక్షల మంది వచ్చి కొంటారు గ్రీన్ కార్డు ప్రతి ఏడాది అని ఆయన అంటుండు. కానీ మా దగ్గర మేము అడిగితే ఎవరు అంతమంది 50 కోట్లు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది. ఉన్నవాళ్ళు కూడా అట్లా ఈజీగా వచ్చి 50 కోట్లు పెట్టి అట్లా కొనటానికి అయితే నాకు అయితే ఎవరు ఆసక్తికరంగా అరే రాహుల్ మరి నాకు 50 కోట్లు ఉన్నది కదా గ్రీన్ కార్డు, ఇప్పటికి నాకు కాల్స్ వచ్చి ఉండాల్సింది.
మరి నాకు గ్రీన్ కార్డు ఇప్పించడానికి ప్రొవిజన్ చూడు అని చెప్పి అయితే ఇప్పటి మటుకు ఒక్క కాల్ రాలేదండి. మేము ఒక ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ఉన్నాము, అలా దాదాపు ఒక 20,000 మంది ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్. మేము అందరం మాట్లాడుకుంటాం కదండి, అందులో ఎవ్వడు కాల్ చేసి మాకు 50 కోట్లు పెట్టి గ్రీన్ కార్డు కావాలని ఎవడు అడగట్లేదు. గోల్డ్ కార్డ్ అంటే ఇది గోల్డ్ కార్డ్ అంటే ఇది అతను చెప్పిన ప్రొవిజన్ ఏంటంటే కొన్ని గ్రీన్ కార్డ్ కన్నా ఇంకా ఎక్కువ పవర్స్ ఉన్నాయి దీనికి. ఆబ్వియస్లీ ఉంటాయి, 50 కోట్లు పెడితే ఆ మాత్రం చెప్పండి. మరి మన వాళ్ళు వెళ్ళేదే గ్రీన్ కార్డ్ కోసం వెళ్ళి సెటిల్ అయ్యి అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కార్డ్ అనేది పెడితే ఇండియన్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది కదా, అందులోనూ మన హైదరాబాద్ వాళ్ళకి ఇంకాను. మరి 50 కోట్లు పెట్టి ఇక్కడ ఉంటే వాళ్ళు అయితే ఊరు అక్కడికైతే రావడానికి అయితే తయారు ఉండరండి నాకు తెలిసిన మటుకు. కానోళ్ళందరికీ కూడా ఒకవేళ ఈ 50 కోట్లు గ్రీన్ కార్డు, ఈ గోల్డ్ కార్డు సపరేటు, ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డు సపరేటే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ అట్లుంటే మనకేమి ఇబ్బంది ఏం లేదు దానివల్ల. సరే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, 50 కోట్లు పెట్టి కొందరు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, మన వాళ్ళకి ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నా. కానీ మరి పార్లమెంట్లో కనుక ఏదైనా ఉల్టా పిల్టా అయితే మాత్రం చెప్పలేము. కానీ పార్లమెంట్లో ఉల్టా పుల్టా అయ్యటానికి మాత్రం అవకాశం అయితే ఏమీ కనబడట్లేదు నాకు, అది నాకైతే కనబడట్లేదు. ఓకే, అంటే బాగా డబ్బులున్న వాళ్ళైతే ఈ 50 కోట్లు పెట్టి గోల్డ్ కార్డ్ తీసుకునే అవకాశం ఉంది. అవును, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మిడిల్ క్లాస్ ఏంటండి, 50 కోట్లు అంటే అప్పర్ హై క్లాస్ కావాలి. మనలాంటి వాళ్ళు ఇప్పుడున్న ప్రొవిజన్ ప్రకారము మన వాళ్ళు ఇప్పుడు కూడా F1 మీద రావచ్చు. ఓపీటీ ప్రొవిజన్ ఉంది, దానివల్ల స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంది, ఆ తర్వాత H1B ప్రొవిజన్ ఉంది, H1B తర్వాత గ్రీన్ కార్డ్కి అప్లికేషన్ ఉంది. గ్రీన్ కార్డ్ కొద్దిగా చాలా ఏండ్లు పడుతుంది, అంతకుముందు మనం చెప్పినట్టు. గ్రీన్ కార్డ్ లేకున్నా కూడా H1 మీద చాలా ఏండ్లు పని చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు అక్కడ పుట్టే పిల్లలు ఇప్పటికైతే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంది, ఇతను వచ్చి ట్రై బ్యాన్ చేసిండు, కానీ కోర్టు ఆర్డర్ బ్లాక్ చేసింది. మరి అది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది ఏందన్నది. సో అవన్నీ ప్రొవిజన్స్ అట్లనే ఉంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానండి. వాటికి ఇంటరప్షన్ పెడతానని అనుకోలేదు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఎప్పుడు కూడా మిగతా గ్రీన్ కార్డులు అన్ని క్యాన్సిల్ చేస్తాను అనలేదు. ఇప్పుడు ఈ ఒక్క గోల్డ్ కార్డ్ అనేది నేను క్రియేట్ చేస్తా అన్నాడు, కానీ మిగతా గ్రీన్ కార్డులు మొత్తం క్యాన్సిల్ చేస్తా అని అనలేదు. మరి అయితే కొన్ని ప్రొవిజన్స్, కొన్ని గ్రీన్ కార్డ్స్ ఆల్రెడీ క్యాన్సిల్ చేద్దామన్న ప్రొవిజన్ వీళ్ళకు రిపబ్లికన్స్ ఉంది. అందులో మన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ మాత్రం వాళ్ళకి రిపబ్లికన్స్ క్యాన్సిల్ చేయాలన్న ప్రొవిజన్ లేదు. కొన్ని గ్రీన్ కార్డ్స్ ఉన్నాయండి, పొలిటికల్ అసైలం అని ఉంది అన్నట్టు. ఇప్పుడు అక్కడ పోయి ఎక్కడనో పోయి క్యూబాలో పోయి ఏదో కొట్లాడినా అని చెప్పి మా దగ్గరకు వచ్చి నేను అక్కడ ఆడేదో కొట్లాడినా, నేను అక్కడ ఆడగాక మొగగాక ఉంటారు కదండి వాళ్ళు, నపుంసకులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఏంటంటే క్యూబా ఇరాన్ ఏం చేస్తారంటే చంపేస్తానట్టు వాళ్ళు, చంపేస్తుంది. అయితే వాళ్ళు దాక్కొని ఉంటారు అన్నట్టు అక్కడ. అయితే మా దగ్గరకు వచ్చి వాళ్ళు పొలిటికల్ అసైలం అని చెప్పి వాళ్ళు అప్లై చేస్తున్నట్టు. సో అటువంటి ప్రొవిజన్స్ వాళ్ళ గ్రీన్ కార్డ్ తీసేసి ఇంకోటి లాటరీ సిస్టమ్ ఉందంట దగ్గర, ఉట్టిగా పోయి లాటరీ అప్లై చేస్తే గ్రీన్ కార్డ్ వస్తుందండి. మన ఇండియన్స్ ఎలిజిబుల్ కాదు దానికి. సో అవన్నీ తీసేస్తున్న ప్రొవిజన్స్ వీళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, సో అటువంటి ప్రొవిజన్స్ అన్ని తీసేసి కొన్ని గ్రీన్ కార్డ్స్ అతను సేవ్ చేద్దామన్న ఇంటెన్షన్ ఉంది. మరి అవేమన్నా ఇతను గోల్డ్ కార్డ్ కింద కన్వర్ట్ చేసేస్తాడా అన్నది ఇప్పుడు అర్థం కావట్లేదు మాకు. చూడాల్సింది 2 వారాల్లో తెలిసిపోద్ది మనకు. ఎందుకంటే ఇది ఫైనాన్స్ బిల్ కింద పెడతాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఫైనాన్స్ బిల్ లేకపోతే ఇతనికి పార్లమెంట్లో పాస్ చేసడానికి అవకాశం లేదు ఇతనికి. ఓకే, మరి చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఎక్కువగా టెక్ వైపు వెళ్ళాలి అనుకుంటారు. యుఎస్ లో టెక్ అంటే చాలా ఫేమస్ కదా, టెక్ జాబ్స్ అంటే హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ కూడా. మరి అంతలాగా ఆ జాబ్స్ కోసం వెళ్ళే మన వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఈ గోల్డ్ కార్డ్ అవి ఇవి అంటే కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఎప్పుడు కూడా యుఎస్ అన్నది మెరిట్ కు ప్రమోట్ చేసిందండి. ఎప్పుడు కూడా ఎవరికైతే మెరిట్ ఉందనుకో వాళ్ళకి ప్రమోట్ చేసింది. డాక్టరేట్ డిగ్రీస్ కానివ్వండి, ఎంటర్ప్రినర్షిప్ కానివ్వండి, మీకు పేటెంట్స్ కానీ, కొత్త ఇన్వెన్షన్స్ కానీ, ఇటువంటివన్నీ ప్రమోట్ చేసింది. అందుకోసం మీరు చూడొచ్చు, మనకు సత్య నదల్లో ఉన్నాడు, తర్వాత మీకు సుందర్ పిచ్చే ఉన్నాడు, అటువంటి వాళ్ళందరూ గ్రీన్ కార్డ్ ఇచ్చింది. ఎన్నోదిలేండి, ఇప్పుడు ట్రంప్కు రైట్ హ్యాండ్ ఎవరు? ఇలాన్ మాస్క్. కూడా H1 మీద వచ్చి గ్రీన్ కార్డు మీద టాలెంట్ మీద వచ్చిండు. ఆయన 50 కోట్లు పట్టుకొని వచ్చిండా? రాలేదు. సుందర్ పిచ్చే 50 కోట్లు పట్టుకొని వచ్చిండా? రాలేదు. మరి ఇప్పుడు మనం యాపిల్ అని పెద్దగా పొగిడే కంపెనీ ఉంది,
ఆ కంపెనీ ఫౌండర్ తండ్రి ఎక్కడి నుంచి వచ్చిండు, సిరియా నుంచి వచ్చిండు, 50 కోట్లు పెట్టుకుని వచ్చిండా? రాలేదు. అయితే టాలెంట్కు ఎప్పుడు కూడా యుఎస్కు ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉంటాయి కదండి, వాళ్ళందరూ ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చేందో గోల్డ్ కార్డు గిల్టానని పోతా అంటారు వాళ్ళు అక్కడికి. అటువంటి కంట్రీస్ ఏమైనా డెవలప్ అయినాయా వాళ్ళతోటి? ఏం డెవలప్ కాలే. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎప్పుడు ఏది ఇన్నోవేషన్ చేయలేదు. వాళ్ళు ఈ డబ్బులు తోటి చేసేవాళ్ళు ఇన్నోవేట్ చేయరు. కాకపోతే మరి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు వాళ్ళకు పైసలు పెట్టి కొనుక్కొని వాళ్ళ పైసలను అక్కడ దాపెట్టుకోవచ్చు. అటువంటి ప్రొవిజన్స్ ఏమన్నా చేయొచ్చు తప్పితే టాలెంట్ అన్నది మాత్రం రాదు. కాకపోతే నా ఉద్దేశాల ప్రకారం ఇప్పుడు మనకున్న ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవి ఏవి కూడా ఇబ్బంది పడకుండా కొత్తగా అతను ఒక గోల్డ్ కార్డ్ క్రియేట్ చేస్తాడని నేను అనుకుంటున్నా. అతను క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయలే ఏందన్నది. ఇంకా ముందు 2 వారాలు చెప్తా అని చెప్తుండు. కానీ ఈ గోల్డ్ కార్డు మాత్రం నేను తప్పకుండా ఇస్తా అని చెప్తాండు, కానీ మిగతాది కట్ చేస్తానని అతను చెప్పలేదు ఇప్పటి వరకు. అంటే క్లియర్గా చెప్పట్లేదు. రాహుల్ గారు ఆల్రెడీ 10 కోట్ల గ్రీన్ కార్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, EB-5 అని అంటుంటారు కదా, మరి అదేంటి గోల్డ్ కార్డ్ ఏంటి? అంటే రెండిటికి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు 10 కోట్ల గ్రీన్ కార్డ్ అన్నది మనం ఆ 10 కోట్లు అన్నది అంటే దాన్ని $1 మిలియన్ గ్రీన్ కార్డ్ అంటాం మేము. EB-5 అంటాం కేటగిరీ. చాలా మంది దాన్ని ఇన్వెస్ట్ చేసి గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు లేదా ఎంప్లాయ్మెంట్ అథారిటీ వచ్చిన వాళ్ళు మన ఇండియన్స్ బాగానే వాడుకున్నారు. దీన్ని వాడుకున్నారు ఇంకా వాడుకుంటారు కూడా. అయితే ఈ 10 కోట్ల గ్రీన్ కార్డ్ అన్నది యాక్చువల్గా ఆ డబ్బులు మనం గవర్నమెంట్ కట్టాం, ఆ డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, ఇన్వెస్ట్ చేసి మన గవర్నమెంట్కి ఏం చెప్తామంటే, ఇక చూడు నేను డబ్బులు ఈ EB గ్రీన్ కార్డ్ కోసం $1 మిలియన్ అంటే దాదాపుగా 10 కోట్లు అనుకోండి, అందులో లాయర్ ఫీజు అని ఉంటుంది కదా, మంగళోడు ఎరుకలోడు తర్వాత లాయర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, మేము అందరం ఉంటాం కదా, వీళ్ళందరూ పోయి మేము ఆ పర్టికులర్గా అందులో ఇన్వెస్ట్ చేసినామని చూపెట్టి దానివల్ల ఒక 10 ఎంప్లాయ్మెంట్ అంటే 10 మందికి జీతభత్యం క్రియేట్ అయిందని చెప్పి గ్రీన్ కార్డ్ వస్తుంది అన్నట్టు EB-5. అది ఆల్రెడీ ఉన్నది, ఇప్పుడు చాలా మంది వాడుతుంటారు అది. అయితే ఇప్పుడు కొత్తగా నాకు కాల్ చేసి వీళ్ళు ఏమంటారంటే, మరి తీసేస్తారా EB-5? మరి ఆల్రెడీ ప్రాసెస్లో తీసేస్తారా, కొత్తగా తీసేస్తారా అంటే, ఆల్రెడీ ప్రాసెస్లో తీసేయడానికి కోర్టు కేసు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఏమన్నా ఉంటే ముందు EB-5 తీసేయచ్చు, కానీ వెనకకు పోరా అన్నట్టు. అయితే EB-5లా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఒకటేందంటే, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు మొత్తం చూపెట్టాలి. అసలు మా దగ్గర ఎంతమంది కాల్ చేస్తారండి, నేను 10 కోట్లు పెట్టి గ్రీన్ కార్డు తీసుకొస్తాను, 10 కోట్లు పెట్టి వస్తాను. మరి ఎక్కడి నుంచి వచ్చినాయిరా నీకు డబ్బులు అంటే, వాడు కరెక్ట్గా చూపెట్టాడు మాకు. చూపెట్టకపోతే ఏమైందంటే అక్కడ గ్రీన్ కార్డ్ డినై అయింది మాకు. వీడు డబ్బులు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి అన్ని పెట్టుకున్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా గ్రీన్ కార్డ్ డినై అవుతుంది అక్కడ. సో అది EB-5లో చాలా స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్టు. ఎందుకంటే వాడు ఏ డ్రగ్స్ అమ్మి సంపాదించాడో, లేకపోతే కూలికూరు సంపాదించిండో, లేకుంటే ఇక్కడ పాలిటిక్స్ లంచం సంపాదించిండో తెలియదు మనకు. అయితే అవి క్లియర్గా డాక్యుమెంటేషన్ లేకపోతే మాత్రం వాళ్ళకి EB-5లో గ్రీన్ కార్డు డినై అయ్యింది. ఆ ప్రొవిజన్ పేరు. ఓకే, అంటే మీరు 10 కోట్లున్న EB-5 గ్రీన్ కార్డ్కే ఇన్ని లెక్కలు వేస్తుంటే, 50 కోట్లు పెట్టి ఒక గోల్డ్ కార్డు కొనాలి అంటే పరిస్థితి ఏంటి? మరి అతను ఈ రిస్ట్రిక్షన్స్ మాకు ఇదొకటి పరేషాను. ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడా అదొకటి పరేషాన్ ఉన్నది మాకు. ఒకవేళ కనుక ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టకపోతే ప్రపంచంలో ఉన్న మొత్తం దొంగనాయాలందరూ వచ్చి మా దగ్గర చేరుతారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైతే లంచాలు తీసుకునే వాళ్ళు, క్రిమినల్స్, డ్రగ్ లార్డ్స్, వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి మా దగ్గర వచ్చి మాది ఒక పెద్ద క్రిమినల్ దేశంగా తయారవుతాయి. ఇప్పుడు మన మిడిల్ ఈస్ట్ దేశాలు తయారవుతాయి. సో అటువంటి ప్రొవిజన్స్ పెట్టకపోతే ఎట్లా అమెరికా ఒప్పుకోదు. ఇంకోటి ఏంటంటే, ఇతను ఏమంటాడంటే, ఇది గ్రీన్ కార్డు గోల్డ్ కార్డు డిఫరెన్స్ ఏమంటుందంటే, ఒకవేళ కనుక గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత మా దగ్గర రూల్స్ ఏంటంటే, మీ ప్రపంచం మీద మొత్తం ఉన్న ఇన్కమ్ను మా దగ్గర డిక్లేర్ చేసి మీరు ట్యాక్స్ కట్టాలి అక్కడ. ఇప్పుడు చెప్పండి, మిడిల్ ఈస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లేదు. మిడిల్ ఈస్ట్ ఏంది, కొన్ని కంట్రీస్లో 0 ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఒకవేళ మిడిల్ ఈస్ట్ అతను కనుక యుఎస్లో కనుక గ్రీన్ కార్డ్ తీసుకుంటే, లెట్స్ సే అతనికి 10 కోట్ల ఇన్కమ్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చింది, ఒక 5 కోట్ల ఇన్కమ్ యుఎస్ నుంచి వచ్చింది. 5 కోట్ల మీద ఎట్లా ట్యాక్స్ కడతాడు కదా, కట్టిన తర్వాత ఈ 10 కోట్ల మీద మిడిల్ ఈస్ట్ ట్యాక్స్ కట్టాడు కదా, దానికి కూడా ట్యాక్స్ కట్టాలి మా దగ్గర. ఏది గ్రీన్ కార్డ్ ఉంటే.
అయితే ఇతను ఏమంటున్నాడంటే ఇప్పుడు గోల్డ్ కార్డ్ ప్రకారం ఇది కొద్దిగా డిఫరెంట్ గ్రీన్ కార్డ్ కాదు, నువ్వు మిడిల్ ఈస్ట్ వచ్చిన ఇన్కమ్ను మీరు అక్కడ మీరు మా దగ్గర ట్యాక్స్ కట్టనక్కర్లేదు, మా దగ్గర సంపాదించిన దాని మీదనే మీరు ట్యాక్స్ కట్టాలి, మీరు మిడిల్ ఈస్ట్ సంపాదించిన పైసలు ట్యాక్స్ కట్టనక్కర్లేదు అని చెప్పి ప్రొవిజన్ పెట్టాడు. అంటే మీరు ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, మరి మన ఇండియాలో ఒకవేళ 10 కోట్లు సంపాదించిండు, అక్కడ 5 కోట్లు సంపాదించిన అనుకోండి, అప్పుడు మరి ఇండియాలో ట్యాక్స్ కట్టాలి కదా మనం 10 కోట్ల మీద. అక్కడ దానికి ఏంటంటే ఆడ ట్యాక్స్ ట్రీటీ ఉంది, ఇండియా యుఎస్ చాలా కంట్రీస్కి ట్యాక్స్ ట్రీటీ ఉంది అన్నట్టు. దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ ఇండియాకు ట్యాక్స్ కట్టిండు అనుకోండి, ఇండియాకి ట్యాక్స్ కడితే యుఎస్కి ఏం చేయాలన్నట్టు అది 10 కోట్లు డిక్లేర్ చేసిన తర్వాత ఇండియాకి ఎంత ట్యాక్స్ కట్టినవో చూపెట్టి ఇండియాకు యుఎస్కి ఏమైనా ట్యాక్స్ డిఫరెన్స్ ఉంటే అప్పుడు యుఎస్కి ట్యాక్స్ కట్టాలి. అంతే తప్పితే మొత్తం మీద 10 కోట్ల మీద ట్యాక్స్ కట్టనక్కర్లేదు. దాదాపుగా ఇండియా లాంటి కంట్రీస్ అవన్నీ కూడా ఏం చేస్తారంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకవేళ ఉన్న 1-2% డిఫరెన్స్ ఉంటే వాళ్ళు ట్యాక్స్ కట్టేస్తారు, చాలా మటుకు అవసరం లేదు. ఒకవేళ ఉన్న 1-5% ఏదో ట్యాక్స్ ఉంటుంది కట్టేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ అన్నది ఈ మిడిల్ ఈస్టర్న్ ఇటువంటి కంట్రీస్ వాళ్ళు ఏమంటారంటే నువ్వు అక్కడ సంపాదించుకున్న పైసల మీద నువ్వు ఇక్కడ ట్యాక్స్ కట్టనక్కర్లేదు అని చెప్పి గోల్డ్ కార్డ్ మీద అతను చెప్తున్నాడు అతను. ఓకే, కానీ ఇదంతా ట్రంప్ వేసిన ఒక మాస్టర్ ప్లాన్ లాగా అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళందరూ అమెరికాకు వచ్చి గోల్డ్ కార్డ్ కొనుక్కుంటారు. ఏవో స్పెషల్ వాళ్ళకి ఏవో ఉంటాయి కదా, పవర్స్ ఏవో ఉంటాయి కదా. సో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అమెరికాకి వస్తే అప్పుడు అమెరికా ఇంకా డబ్బున్న దేశం అయిపోతుంది. ఉండొచ్చు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను పేర్లు తీసుకోదలుచుకోలే ఇక్కడ, కానీ మన ఇండియాలో పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఫ్యామిలీస్ పిల్లల్ని అక్కడ కంటున్నారు పోయి అక్కడ కావాలని ఎందుకంటానంటే వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ వస్తుంది అని చెప్పి కంటున్నా అన్నట్టు. సో ఇంకోటి, మీరు ఇప్పుడు మీ ఎక్స్టర్నల్ మినిస్టర్ పేరు ఏందండి, పొలిటీషియన్ కాదు అతను, అతని కొడుకు కూడా యుఎస్ సిటిజన్షిప్ తీసుకున్నాడు ఇక్కడ మన ఇండియన్ ఎక్స్టర్నల్ మినిస్టర్. సో ఇటువంటి వాళ్ళందరూ మరి ఇటువంటి పెద్ద పెద్ద పైసల వాళ్ళందరూ, అంటే అతని పైసలు నేను చెప్పను కానీ చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ని పేర్లు చెప్పదలుచుకోలే, వాళ్ళందరూ కూడా ఏం చేస్తానంటే అక్కడ సిటిజన్షిప్ తీసుకొని మరి ఇక్కడ అంటే మన ఇండియా ఒకటే కాదు ప్రపంచం మీద మొత్తం వాళ్ళు మరి మొత్తం డబ్బులని తీసుకుపోయి ఆడ మూవ్ చేసే ఛాన్స్ ఉందా అంటే ఉండొచ్చు. మరి ట్రంప్ తెలివైనవాడే కదా, ఎప్పుడు కూడా దద్దమ్మని ఎవరని లేదు కదా. సరే మంచివాడు కాదు అనేది అది వేరే విషయం. సరే మరి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ డబ్బులన్నీ తీసుకుపోయి అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉండే ప్లాన్ ఉన్నట్టు కనబడుతుంది అని. కానీ దానికి అందరూ ఫస్ట్ ఏంటంటే పార్లమెంట్ ఒప్పుకుంటుంది అక్కడ. ఇంకోటి ఒప్పుకున్నా కూడా అమెరికా నమ్మొచ్చా, ఎందుకంటే డబ్బులు అన్ని ఆడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ట్యాక్స్ వేసాను వేరే పార్టీ చేసిన అనుకోండి, రెండుకి చెడ్డర్ ఎవడైపోతాడు అన్నట్టు. అక్కడ స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రాడ్ అటువంటి అన్ని ఇక్కడ వేరే తీరుగా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, అక్కడ వెరీ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అన్నట్టు. ఏదైనా డబ్బులు కనుక మీరు మనీ లాండరీ ద్వారా తీసుకొచ్చిన అనుకోండి అక్కడ చాలా స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి అన్నట్టు అక్కడ. సో వీళ్ళు అక్కడ ఆ స్ట్రిక్ట్ లాస్ ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారా ఇండస్ట్రియలిస్టు. సో ఇవన్నీ చూడాలి ఎట్లయితే. కానీ అతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే ప్రపంచంలో ఉన్న బిలియనీర్స్ కాకపోతే ఎనీబడి $100 million అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఒక గుడ్ పర్సంటేజ్ వాళ్ళందరూ కూడా యుఎస్ మూవ్ అవుతారని అతను అనుకుంటుండే. దీనివల్ల మరి అయినా కూడా పార్లమెంట్ ఒప్పుకుంటుందా, ఒప్పుకున్నా కూడా డబ్బులు తీసుకొచ్చి మరి మా దగ్గర పెడతారా, పెట్టకున్నా కూడా వీళ్ళు ఇచ్చే $5 million సరిపోతుంది కదా. ఎందుకంటే ఒక్కొక్కటి $5 million ఇన్వెస్ట్ చేయడం కాదు, చక్కగా సర్కార్ కట్టమని చెప్తుండు, చక్కగా సర్కార్ ఫ్రీ ఇవ్వమని చెప్తాను అన్నట్టు. అయితే కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు మీకు యూరోప్లా, తర్వాత కెరేబియన్ ఐలాండ్స్, వెస్ట్ ఇండీస్ అమెరికా కింద ఉన్నాయి కదా, ఆడ పోయి ఒక 100,000 50,000 ఇస్తే సిటిజన్షిప్ ఇచ్చే కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు కూడా. అట్లా ఇక్కడ ఇతను కూడా గోల్డ్ కార్డు క్రియేట్ చేస్తా అని అంటున్నానట్టు. అంటే దీని ద్వారా ముందు మళ్ళీ సిటిజన్షిప్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు సిటిజన్షిప్, ఎంతసేపు సిటిజన్షిప్ తీసుకోవాలి, నార్మల్ గ్రీన్ కార్డ్ అయితే 5 ఏళ్ళ తర్వాత సిటిజన్షిప్ తీసుకోవచ్చు. మరి గోల్డ్ కార్డ్కి ఎట్లా కండిషన్ పెడతాడు, ఏం పెడతాడు మాకు తెలియదు ఇప్పటికీ. ఇవన్నీ కూడా పార్లమెంట్లో పాస్ కావాలండి. ఇది మాత్రం సొంతంగా ప్రెసిడెంట్ సొంతంగా చేసడానికి వీలుండదు. అయితే ప్లాన్ అయితే వేశారు, మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. ఇంటెన్షన్ మాత్రం అతను మొత్తం డబ్బులు తీసుకొచ్చి అమెరికాకు తీసుకురావాలని ఉంది. కొందరు ఏమంటారంటే మీరు అన్నట్టు, కొందరేమో ఏమంటారంటే ఈ పైసలన్నీ వచ్చి అక్కడ ఎదుగుతాయి అని కొందరు అనుకుంటారు. కాకపోతే అమెరికా అన్నది అట్లా క్రియేట్ కాలేదండి.
ఇప్పుడు ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ అటువంటి కంట్రీస్ ఏమైనా క్రియేట్ అయ్యానో మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఒకప్పుడు సౌదీ అరామ్కో అన్నది నెంబర్ 1 కంపెనీ. ఓకే, మిగతా ఇప్పుడు సౌదీ అరేబియాకు ఎక్కడుందండి, 10th బిగ్గెస్ట్ కంపెనీ ఉంది. మిగతా అన్ని కంపెనీస్ అన్ని మేము క్రియేట్ చేసినాం అక్కడ. ఫేస్బుక్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఇటువంటి అన్ని కంపెనీస్ అన్ని క్రియేట్ అయినాయి. ఈ క్రియేట్ అయిన అన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ తప్పితే ఈ యాపిల్ ఇన్వెస్ట్మెంట్ ఏందండి, వాడు గ్యారేజ్లో పెట్టి పైకి వచ్చినోడు, ఉట్టి తండ్రి గ్యారేజ్లో పెట్టి కంప్యూటర్లు అమ్ముకొని వాడు వచ్చినోడు. మైక్రోసాఫ్ట్ ఏందండి, అతను చిన్న కంపెనీ పెట్టుకొని పట్టుకొచ్చిన వాళ్ళు. ఇవన్నీ పెద్ద పెద్ద ఆయిల్ ఇటువంటి వాళ్ళ బండారాలు గోల్డ్ మైన్లు పెట్టి వాళ్ళు తీసుకురాలే. చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళు అంత పెద్దగా ఇంప్రూవ్ చేసినారు. వాల్మార్ట్ చిన్న స్టోర్ ఉండే, అటువంటివన్నీ ఇంప్రూవ్ చేసిన అన్నట్టు. మెక్డొనాల్డ్స్ అదేందండి, చిన్నగా ఒక చిన్న స్టోర్ ఉంటే ఆ చిన్న స్టోర్ని ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడు ఎన్ని స్టోర్లు ఉన్నాయి. మెక్డొనాల్డ్స్, కెంచికీ ఫ్రైడ్ చికెన్, పిజ్జా హట్. మీరు ఇక్కడ మాల్లో పోయి చూడండి, ఏమన్నా వెల్తీ ఉన్నోళ్ళు ఇన్వెంట్ చేసిన ఎన్ని ఉన్నాయి స్టోర్లు చూసుకోండి. చిన్న చిన్న స్టోర్లు పెద్ద గ్రో అయినా ఎంత ఉన్నాయి చూసుకోండి. సో ఈ పెద్దోళ్ళు వచ్చి మా దగ్గర వచ్చి డబ్బులు పెడితే మేము బాగుపడతానని నేనైతే అనుకోనండి. నేను అనుకునేది ఏంటంటే టాలెంటెడ్ పీపుల్ వచ్చి మా కంట్రీకి వచ్చి ఉంటే వాళ్ళు డైమండ్ మాదిరి షేర్ అవుతారు మా దగ్గర. కానీ ఈ డబ్బులు ఉన్న వాళ్ళు వస్తే వీళ్ళతోటి ఆగం అవుతాం, ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎట్లయితే ఆగేవేనో అని నేను అనుకుంటానా. ఇది చూడాలి మరి ట్రంప్ ప్లాన్ ఎట్లుంటుంది అనేది. ఓకే, చూడాలి మరి మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ ఎక్స్పీరియన్స్తో మన తెలుగు వాళ్ళకి ఈ గోల్డ్ కార్డ్ విషయం మీద ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ట్రంప్ ఎప్పటికప్పుడు చేంజెస్ చేస్తూనే ఉన్నారు పాలసీస్ అనేవి. సో ఇలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఇప్పుడు మీరు స్టూడెంట్ వీసా మీద, H1 మీద ఉంటే మీరు చేసే ప్రయాణం ఎట్లా చేయదలుచుకున్నారో అట్లే కంటిన్యూ కాండి. దీనివల్ల మీకు ఏమీ ఆలోచించకండి. ఒకవేళ మీ దగ్గర కనుక 50 కోట్లు ఉండి మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేయదలుచుకుంటే మాత్రం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది రైట్ టైం కాదు. ఎందుకంటే గవర్నమెంట్లు మారుతా ఉంటాయి, థింగ్స్ మారుతా ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఇస్తుంది, ఇంకో గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా మీరు, ఆ జెలెన్స్కీ అని మన యుక్రెయిన్ రష్యా వారు, యుఎస్ ఉండే ఏమన్నది పూరా వారు చేయనన్నది. వాడు పోయి మొత్తం డబ్బులు ఇచ్చిన తర్వాత ట్రంప్ వచ్చి ఏమంటాడు, డబ్బులు అని వెనకకి ఏమంటాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి అలే అవన్నీ పోయి ఎక్కడనో వాళ్ళ తగిలిపోయినాయి. సో 50 కోట్లు పెట్టి మీరు అంత తొందరగా ఒకవేళ గోల్డ్ కార్డు పెట్టినా కూడా అంత తొందరపడకండి. దాన్ని ఆలోచించి తీసుకోండి. కొద్దిగా కనీసం అది ఎట్లా టెస్టింగ్ చేసి ఎట్లుంటుందని చూసి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు 10 కోట్ల గ్రీన్ కార్డ్ EB5 ఉన్నది. దానికన్నా ఇది కొద్దిగా ఈజీనే కనబడుతుంది. కానీ అదేమో 10 కోట్లు మీరు ఇన్వెస్ట్ చేస్తుండ్రు, అందులో కొంత వెనుకకు రావచ్చు రాకపోవచ్చు, అది వేరే విషయం. ఇన్వెస్ట్మెంట్ ఈ 50 కోట్లు అనేది కథమే పోయినాయంటే ఇక మళ్ళీ రావు డబ్బులు. సో కొద్దిగా ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయండి. దాదాపు ఈ 50 కోట్లు లేని వాళ్ళు విచ్ ఇస్ 99.9% వాళ్ళందరూ కూడా మీ ప్రయాణం ఎట్లయితే చేయదలుచుకున్నారో అట్లే కంటిన్యూ కాండి. దీనివల్ల డిస్కరేజ్ కాకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ లక్ష్మి గారు. బాగున్నారు. ఓకే, చూస్తూనే ఉండండి ఈహా టీవీ. ఇలాంటివి చాలా ఎపిసోడ్స్ చేస్తూనే ఉన్నాం మేము. ప్రతి వారం ఒక కొత్త అప్డేట్స్ మీ ముందుకు వస్తున్నాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.